ఉప్పల్ ఫ్లైఓవర్ మీద కూడా ఆ రోజు నేను పద్దులప్పుడు మాట్లాడతా అని చెప్పిన. ఇది సింపుల్. అది ఉప్పల్ ఫ్లైఓవర్ అనేది నేషనల్ హైవే ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రభుత్వ రోల్ ఏముంటుందంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వాలి, వాళ్ళే కాంట్రాక్టర్లను పెడతారు, వాళ్ళే కట్టించుకుంటారు, మన రోల్ తక్కువ ఉంటుంది. అయితే 2017 నుంచి పట్టించుకోలేదన్న మాట మాట్లాడినారు అధ్యక్ష. దీనికి గజిట్ వచ్చిందే 2017లో. 2017లో గజిట్ వస్తే 2018లో మొదలై ఒక 2-3 సంవత్సరాలు పని నడిచింది అధ్యక్ష. అయితే సార్ ఆన్సర్లో చెప్పమన్నారు సార్, ప్లీజ్ ఒకటే ఆన్సర్లో చెప్పమన్నారు సార్. ఎవరో సభ్యులు అందరికీ ఒకటేసారి సమాధానం చెప్తా. గౌరవ సీనియర్ శాసనసభ్యులు ఆర్ఎన్బి శాఖ నిర్వహించిన వాళ్ళు ఇప్పుడు కూడా సభని తప్పుతో ప్రజల్ని తప్పుతో పట్టారు. మేము వచ్చినాక సిఆర్ఐఎఫ్కి వెళ్ళి 850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వర్క్స్ అన్నీ కూడా 50% అయిపోయినాయి. అది వాస్తవం, రికార్డులో ఉన్నది. 279 అంటే నేను ఏమంటలేదు, మీ ఇష్టం. మీరే నేను 850 కోట్లు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు కోరేది ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి. 850 కోట్లు నేనే శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు పెట్టించి 50% వర్క్స్ అయినప్పుడు 290 కోట్లు అని చెప్పడం తప్పు. మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి, లేకపోతే మీరు చూసుకోండి రికార్డ్స్లో ఎన్ని శాంక్షన్ అయినా. మీ అందరు కూడా అదే ఆఫీసర్స్ ఉన్నారు కదా, అదే ఆఫీసర్స్ ఉన్నారు. దయచేసి మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి, చివరికి అన్నీ చెప్తా. 32,000 కోట్ల 4,000 కోట్లు పెట్టినా ఈ లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి. గవర్నమెంట్ లెక్కలు మీరైనా మేమే తీసుకొచ్చింది అన్నీ పెడితే, కానీ దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాం. సార్ నేను అవాస్తవం మాట్లాడలేదు సార్. నేను మాట్లాడింది ఈ ఎక్స్పెండిచర్ సార్. నేను మాట్లాడింది వారేమో శాంక్షన్స్ మాట్లాడుతున్నారు. శాంక్షన్స్ నా దగ్గర నాకు తెలియదు కదా అధ్యక్ష. ఎక్స్పెండిచర్ ఈ 2024-25లో సిఆర్ఐఎఫ్ నుంచి వచ్చిన డబ్బు 283 కోట్లని మాత్రమే నేను చెప్పిన సార్. వారు నిన్న అన్నది 850 కోట్లు తెచ్చినామన్నారు, ఇవాళనేమో శాంక్షన్ అంటున్నారు. శాంక్షన్ చేస్తే మంచిదే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్. అట్లనే ఇది ఉప్పల్ ఫ్లైఓవర్ సార్ 2018లో స్టార్ట్ అయింది, 2-3 సంవత్సరాలు నడిచింది. స్లోగా నడుస్తున్నది ఎందుకు అని వాళ్ళని పిలిచి మాట్లాడితే కాంట్రాక్టర్ లెస్ రేట్లో వేసిండు, ఇంట్రెస్ట్ లేదు, ఇక్కడ వచ్చిన డబ్బులన్నీ వేరే దగ్గర తీసుకుపోతున్నాడంటే అప్పుడు సార్ నేను మళ్ళీ మా అధికారులతో మాట్లాడి ఏం చేయొచ్చు దీంట్లో అంటే, సార్ సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుదాం ఏం చేద్దాం అనేది. ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటాడు, దాంట్లో కన్సల్టెంట్ ఉంటాడు, కాంట్రాక్టర్, ముగ్గురు కలిపి ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది అని అంటే, సార్ నేను 28 ఏప్రిల్ 2022లో ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ సార్. ఇది నేను తమరికి పంపిస్తారా, తమరి పరిశీలనకు పంపిస్తా. నిన్న మంత్రి గారు నన్ను అన్నారు మీరు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయలేదు అని అన్నారు. నేను 1-2 సార్లు నిన్న చెప్పిన చేసినామే అన్న, చేయలేదు అన్నమాట మాట్లాడారు, కానీ చేసిన అనడానికి ప్రూఫ్ అధ్యక్ష. సరే ఇక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ అయిపోయింది, ఏదో కొద్దిగా 30-40% పని అయింది. అయినా సరే అది ముందుకు పోతలేదు అధ్యక్ష. మరి 15 నెలలు అయింది అధ్యక్ష, మళ్ళీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఆ పని. ఇప్పటికైనా మరి వీరు వచ్చి 15 నెలలు అయింది కదా. అట్లా కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష, నల్గొండ నియోజకవర్గంలో ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి సార్ మొత్తం 279.5 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్ పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేక్ ఇవి కంప్లీట్ అయినాయి 78 కోట్లు సార్. ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్ కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్.
ఇంకోటి సార్ స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు. ఒకసారి 46 కోట్లు, అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉంది సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్ డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు, ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్ అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్, 50% పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వాయంలో అయిపోయింది సార్, ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వాయంలో అయినాయి సార్, ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్ అట్లనే ఈ ఆర్ఎండ్బి అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డ సార్ 6.25 కోట్లు. ఆర్ఎండ్బి జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్ తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్లు సార్, ఇవన్నీ కూడా తమరికి పంపిస్తాను సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరికి పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష సార్, ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా కూడా చేశారు సార్. మాకు వారంటే చాలా గౌరవం కూడా ఉంది. డిమాండ్స్ మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఈ డిమాండ్స్ మీద ఏం చేస్తే బాగుంటుంది, ఏం కావాలని అడగాల్సింది పోయి 10 ఏళ్ళు ఆర్ఎన్బిలో ఏం చేశారో చెప్పడం కోసం డిమాండ్స్ పద్దును వాడుకుంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, ప్లీజ్ డిమాండ్స్ మీద మాట్లాడండి. పాతది ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడైనా జనరల్ డిస్కషన్లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అప్పుడు బట్టి గారు అప్పుడు సభలో లేరు సార్. మొన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఇట్లనే వస్తే స్పీకర్ గారు ఏమన్నారంటే పద్దులప్పుడు చెప్పండి అని మా మాట చెప్పారు సార్. దానికోసమే వారిని నేను టైం అడిగినా సార్, వారి టైం ఇచ్చినా అయిపోయింది సార్, కంక్లూడ్ చేస్తాను. ఇక పెద్ద ఏం లేదు సార్. ఇప్పుడు సార్ బడ్జెట్ అప్పుడు సార్ దేవరకొండ నియోజకవర్గంలో అప్పటి బాలు నాయక్ గారు గౌరవ శాసనసభ్యులు ఒక మాట అన్నారు సార్. మా నియోజకవర్గంలో ఏ మండలం నుంచి కూడా జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ లేదు అన్న మాట మాట్లాడారు సార్. అవాస్తవం సార్ అది. వారి 8 మండలాలు ఉన్నాయి సార్ వారి నియోజకవర్గంలో. ఆ 8 మండలాల్లో 2 మండలాలేమో నేషనల్ హైవే మీదనే ఉన్నాయి సార్. మిగతా 6 మండలాలకు మా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్లు చేసినాం సార్. సార్ ఇగో ఇది సార్, ఇది నేరోడు బొమ్మ టు నల్గొండ వయా దేవరకొండ సార్. అట్లనే దిండి టు నల్గొండ వయా దేవరకొండ సార్, ఈ రోడ్డు సార్ డబుల్ రోడ్డు. అట్లనే గుడిపల్లి టు నల్గొండ, ఇది కూడా డబుల్ రోడ్ సార్. అట్లనే పిఏపల్లి టు నల్గొండ, ఇది కొత్త మండలం అయినా డబుల్ రోడ్ అయింది సార్ దీనికి కూడా సార్. అట్లనే చందంపేట టు నల్గొండ వయా దేవరకొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. సార్ అట్లనే దేవరకొండ టు నల్గొండ, ఇగో ఇది కూడా డబుల్ రోడ్ అయింది సార్. ఇవి సార్ వారు ఒక్కటి కూడా కాలేదన్న మాట చెప్పినారు సార్, అది అవాస్తవం సార్. రికార్డు సెట్ చేయాలని చెప్పి తమరికి నేను కోరుతా ఉన్నా సార్. ఇక అట్లనే సార్ ఇంకొకటి చివరిది సార్, ఇది ఇంకొకటి RRR మీద కూడా వారు అన్నారు సార్. ఈ 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయి. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్. డబుల్ రోడ్స్ అయినాయి అధ్యక్ష, ఎప్పుడైనా అధ్యక్ష అని కూడా చెప్పటం లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష, మా కరీంనగర్ నుంచి హైదరాబాద్ కూడా అయింది అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ టు కరీంనగర్ అయింది, మా రామగుండం వరకు అయింది. రోడ్లు అయినాయి అధ్యక్ష, కాదంటలేం. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పింది కాదంటలేం అధ్యక్ష. కానీ ఇవన్నీ కూడా మేమున్నప్పుడు కూడా చేయటం జరిగిందని వారు ప్రత్యేకమైన ప్రస్తావన కూడా చేస్తా ఉన్నారు సార్. మాకంటే ముందు ప్రభుత్వాలు చేయలేదని నేను అనట్లేదు సార్, వాళ్ళు చేసేది వాళ్ళు చేసారు. నేను ప్రస్తావన చేసింది ఏంటంటే దేవరకొండ నియోజకవర్గంలో మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్ లేదు అన్నారు, అది చెప్పినా సార్. మండలం నుంచి జిల్లాకు సంబంధించి నేను చెప్పినా సార్, ఆ 8 మండలాల సంగతి నేను చెప్పినాను సార్. అట్లనే సార్ RRR విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా RRR ప్రాజెక్టుకి
సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పరిశు చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం ఇన్ మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ త్రిబులార్కి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్త్ అండ్ త్రిబులార్కి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయింది 2017లో సార్, వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్, తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్ ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది